అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వస్తుంది. రథసప్తమి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు గనక మనం కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఏర్పడిన అనేక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు ఏవో ఒక కష్టాలు వస్తూనే ఉంటాయి. అలాగే ఎప్పుడూ ఇంట్లో అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి కష్టాలన్నీ కూడా తీరిపోయి కుటుంబం అంతా కూడా సంతోషంతో ఉండాలంటే రథసప్తమి రోజు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. రథసప్తమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి. దీన్నే అర్ఘ్యం అంటారు. పూజ చేసుకోవటానికి పసుపు రంగు దుస్తులు కట్టుకున్నట్లయితే చాలా మంచిది. రథసప్తమి రోజు ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే నీళ్లలో నువ్వులు, జిల్లేడాకులు ఉండేటట్లు చూసుకోవాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి నీటిని సమర్పించినట్లయితే సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ఇలా అర్ఘ్యం సమర్పించినట్లయితే జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగంలో పురోగతి కావాలనుకునేవారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకని వారు రథసప్తమి రోజు గోమాతకు బెల్లాన్ని తినిపించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. రథసప్తమి రోజు గోమాతకు బెల్లం తినిపించినట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. రథసప్తమి రోజు మట్టి కుండలో పాలను ఉంచి వాటిని కొద్దిగా వేడి చేసిన తరువాత ఆ పాలను సూర్యకిరణాలు పడే చోట కొద్దిసేపు ఉంచాలి. తరువాత ఆ పాలతో నైవేద్యాన్ని చేసి లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభించడంతో పాటు జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రథసప్తమి రోజు నదిలో స్నానం చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలినట్లయితే చాలా మంచిది. ఇలా చేయటం వల్ల వివాహ జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ దూరమైపోయి చాలా సంతోషంగా ఉంటారు. బెల్లంతో చేసిన పరమాన్నము సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు తలపైన 7 జిల్లేడాకులను ఉంచి రేగిపళ్ళు ఉంచుకొని స్నానం చేయాలి. జిల్లేడాకుని అర్కపత్రము అంటారు. సూర్యునికి అర్క అనే పేరుంది. అందువల్లనే సూర్యునికి జిల్లేడంటే ఇష్టము. సూర్యుడి రథానికి ఉండే 7 గుర్రాలకు 7 జన్మల్లో చేసిన పాపాలకు 7 రకాలైన వ్యాధులకు చిహ్నంగా 7 జిల్లేడాకులు తలపై పెట్టుకుని స్నానం చేస్తారు. ఇలా చేయటం వల్ల అదృష్టం పెరుగుతుంది. అనేక కష్టాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. పురాణాల ప్రకారము రథసప్తమి రోజు ఉప్పు తినటం మానుకోవాలి. పవిత్రమైన రథసప్తమి రోజు పేదవారికి దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. ఈరోజు ఉపవాసం చేసేవారు ఉప్పు తినకుండా కేవలం పండ్లను మాత్రమే తినాలి. ఇలా చేయటం వల్ల జీవితంలో ఏర్పడే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. రథసప్తమి రోజు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. దీనివల్ల అంగారకుడి అనుగ్రహంతో అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. రథసప్తమి రోజు ఎరుపు రంగు కానీ, ఆరెంజ్ రంగు కానీ, పింక్ రంగులో కానీ ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. రథసప్తమి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. నలుపు రంగు వస్త్రాలు శనీశ్వరుని ఆకర్షిస్తాయి. ఈరోజు కనుక నలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే శనీశ్వరుడి ప్రభావం పడుతుంది. రథసప్తమి రోజు రావి చెట్టుకి పాలు, నీరు, బెల్లం సమర్పించాలి. ఇలా చేయటం వలన గ్రహాల అనుకూలతతో పాటు దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. రథసప్తమి రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి రోజు ఒక ఎరుపు రంగు వస్త్రంలో 11 రూపాయి నాణ్యాలు, చిటికెడు పసుపు, కుంకుమ, తెల్ల జిల్లేడు పూలు వేసి మూట కట్టాలి. ఈ మూటను పూజా గదిలో ఉంచి పూజ చేసిన తర్వాత బీరువాలో పెట్టుకోవాలి. తెల్ల జిల్లేడు పూలను మాత్రము ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల అప్పుల బాధ తీరిపోతుంది. రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు వేసుకొని స్నానం చేస్తే మంచిది. ఒకవేళ జిల్లేడాకులు గనక దగ్గరలో లేకపోయినట్లయితే చిక్కుడాకులను కానీ లేదా ఎరుపు రంగు పువ్వులను కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే మంచిది. రథసప్తమి రోజు జిల్లేడాకులను
ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయటం వల్ల జిల్లేడులోని ఔషధ గుణాలు చర్మానికి అందే అవకాశం ఉంటుంది. అందువలన ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే మన పెద్దవారు రథసప్తమి రోజు జిల్లేడాకులు తల మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయాలనే ఆచారాన్ని పెట్టడం జరిగింది. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట దగ్గర ఆవుపేడతో అలికి దాని ముందు పద్మంతో ముగ్గు వేసి పొయ్యి పెట్టి పిడకలంటించి పాలు పొంగించాలి. ఆ పాలల్లో కొత్త బియ్యము, బెల్లము, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి. తులసి కోట ఎదురుగా చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడాకుల పైన పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం పెట్టాలి. రథసప్తమి రోజు దేవుడిని ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది. రథసప్తమి రోజు ఎవరైతే ఇలా పూజ చేస్తారో వారి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. రథసప్తమి రోజు నదీ స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏదైనా ప్రవహించే నదిలో సూర్యోదయానికి ముందే స్నానం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. నదీ స్నానం చేయటానికి కుదరని వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా రథసప్తమి రోజు పూజ గనక చేసుకున్నట్లయితే సూర్యభగవానుని యొక్క అనుగ్రహంతో సకల పాపాలు తొలగిపోవటమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.